వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం అంబర్ అలర్ట్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తెలుగు డబ్బుడ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అటువంటి మూవీ రివ్యూస్ అనేవి చాలా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, అంబర్ అలర్ట్ అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక కిడ్నాపర్ చూపిస్తాడు. కిడ్నాపర్ వచ్చేసి ఒక పిల్లని కార్లో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తాడు. అయితే ఆ ఫ్యామిలీ వచ్చేసి ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అయితే ఇక్కడ హీరోయిన్ వచ్చేసి పోలీసు, అతనితో పాటు ఇంకో పోలీసు ఉంటాడు. వాళ్ళకు వచ్చేసి వాళ్ళు డ్యూటీ మీద వెళ్తుంటారు. వాళ్ళకి ఎట్టే డౌట్ వస్తుంటుంది. అంబర్ అలర్ట్ అని అతని దీంట్లో తీసుకెళ్ళాడు, ఈ వెహికల్లో తీసుకెళ్ళాడు అని ఆ వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి తెలుస్తుంది. అయితే వీళ్ళకు డౌట్ వచ్చి ఒక వెహికల్ని ఫాలో అవుతుంటారు. మూవీ మొత్తం అతన్ని అతన్ని ఫాలో అవ్వడం, అతన్ని కిడ్నాపర్ చేసినా లేదా, లాస్ట్కి ఒక కిడ్నాపర్ నుంచి ఆ కూతుర్ని ఎలా సేవ్ చేశారు ఏంటి అదంతా మూవీ. అయితే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంటుంది, వీళ్ళ యాక్షన్ కూడా బాగుంటుంది. కిడ్నాపర్ కూడా బాగానే ఉంటుంది, కిడ్నాపర్ యాక్షన్ కూడా. అయితే వీళ్ళు కిడ్నాపర్ని ఫాలో అవుతుంటారు. స్టార్టింగ్లో ఫాలో అవుతుంటే సేమ్ కార్ కనిపిస్తుంది. అయితే ఫాలో అవుతుంటే ఒక దగ్గర అతను ఆపుతాడు. ఆపి ఫస్ట్ అతని కిడ్నాపర్ అని వీళ్ళకి తెలియదు. ఒక దగ్గర ఆపి తను వచ్చేసి కిడ్నాపర్ వీళ్ళ దగ్గరకు వస్తాడు, ఎందుకు ఫాలో అవుతున్నారు ఏంటి అని. అయితే వీళ్ళు వచ్చేసి జస్ట్ క్యాజువల్గా ఫాలో అవుతున్నాము అని చెప్పారు. వాళ్ళు వేరే పని మీద వెళ్తున్నాం అని చెప్పారు. అయితే అతను వచ్చేసి వాళ్ళ అమ్మాయి దాంట్లో ఉంది, సో చూస్తారా అని వాళ్ళు అంటాడు. అయితే అప్పుడే వీళ్ళకి మెసేజ్ వస్తుంది, కిడ్నాపర్ అతనే అని తెలుస్తుంది. తెలిసినా వీళ్ళు తొందరపడరు, అతని దగ్గర వెపన్స్ అన్నీ ఉంటాయని చెప్పి. ఫస్ట్ అయితే వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు కిడ్నాపర్ వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పి. అయితే ఇంకా అతను వచ్చేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళని ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పి పోలీసు చెప్తారు. అయినా వీళ్ళు ఫాలో అవుతారు. అక్కడ వాళ్ళ కూతురు ఉందని చెప్పి వీళ్ళు ఫాలో అయ్యి అతనికి ఫోన్లో డైరెక్ట్ చెప్తుంటారు, ఆపండి అని చెప్పి. అతను వచ్చేసి ఫాలో కాకండి, ఫాలో అయితే పిల్లని హాని చేస్తా అని అంటాడు. అయితే ఇట్నే వీళ్ళు ఫాలో అవుతుంటారు. అయితే ఒక ప్లేస్కి వెళ్తాడు. ప్లేస్కి వెళ్ళి ఒక దగ్గర దాచిపెడతాడు చిన్న పాపని. దాచిపెట్టిన తర్వాత వీళ్ళు ఇంకా అతనితో ఫైట్ ఎలా చేస్తారు అదంతా క్లైమాక్స్లో ఉంటుంది. ఎలా తెప్పించారు ఎక్కువ చిన్నపిల్లని అక్కడి నుంచి ఎలా తెప్పించారు ఏంటి, క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది. లాస్ట్కు ఆ కిడ్నాపర్ ఇలా పోలీసుని ఎలా పట్టుకున్నారు అదే ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇక్కడ మూవీ లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. మొత్తం కార్ చేసింగే ఉంటుంది మూవీ అంతా. వీళ్ళ కార్ రైడింగే ఉంటుంది. వీళ్ళు కార్ రైడింగ్ అతన్ని ఫాలో అయ్యేది, అది మ్యాక్సిమం 70% ఆ పార్టే ఉంటుంది, డ్రైవింగ్ పార్టే ఉంటుంది.